మీ పేరు? నమస్తే సార్, నా పేరు అనురాధ సార్. అనురాధ గారు, మనకి 3 నెలలు గడిచాయి కదా. ఈ కూటమి పాలన ఎలా ఉందంటారు? బాబు గారి పాలన ఎలా ఉందంటారు? సార్, నిజంగా చెప్పాలంటే చాలా మంచిగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి సార్. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళ యొక్క తీరు అందరికీ నచ్చుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మాట మేరకే మేము ఇంత దూరం రావడం జరిగింది సార్. ఎందుకంటే మాకు కూడా మంచి జరుగుతుంది అంటే మా సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలు మాకు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. మెయిన్ మేము ఒక అంగన్వాడీ టీచర్గా, మినీ అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడికి రావడం కారణం ఏమి అంటే సత్యసాయి జిల్లా సార్ మాది. అక్కడి నుంచి మేము ఈరోజు సుమారు 30 మంది దాకా వచ్చాం. ఏమి అంటే ఈ రోజున మా సమస్యలపైన సార్కి చెప్పుకోవడం వల్ల ఆయన దృష్టికి వెళ్తే మాకు కూడా పరిష్కారం దొరుకుతుంది అనేసి. అవును సార్, ఇచ్చి వెళ్ళాము, అర్జీలు ఇచ్చాము, మా సమస్యలు అందులో ఏమి అనేది కూడా ఇచ్చాము. మెయిన్ ఏమి అంటే మేము జాయిన్ అయ్యి ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది సార్. 18 సంవత్సరాల నుంచి ఉన్నారు మినీ అంగన్వాడీలో 18 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇప్పుడు నా సర్వీస్ 15 ఏళ్ళు అయింది సార్. మరి అన్ని ఏళ్ళ నుంచి కూడా మాకు శాలరీ అనేది హైక్ చేయడం లేదు. ఇక్కడ వర్క్ అనేది ఎక్కువ అవుతుంది సార్. మాకు టైమింగ్ వచ్చేసి 9 to 1 ఉండేది, 1 o'clock దాకా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 1 to 4 అయింది. అప్పుడు జస్ట్ రికార్డ్స్ వరకే ఉండదు. ఇప్పుడు రికార్డ్స్ ప్లస్ యాప్స్, చాలా యాప్స్ ఉన్నాయి సార్. ఆ యాప్స్ చేయాల్సి ఉంటుంది, రికార్డ్స్ చేయాల్సి ఉంటుంది. మినీ అంటే మాకు హెల్పర్ ఉండరు, మేము మాత్రమే చేయాల్సి ఉంటుంది. మెయిన్ వర్కర్కి ఆయా ఉంటుంది హెల్పింగ్. వాళ్ళు 2 వర్క్స్కి ఇద్దరిని అపాయింట్మెంట్ చేశారు. మాకు ఆ 2 పనులకి కూడా మేము ఒక్కరమే చేస్తున్నాం. టీచర్ పని మేమే చేస్తున్నాం, ఆయా పని మేమే చేస్తున్నాం. కాకపోతే వర్క్ ఎక్కువ అయింది కానీ మాకు శాలరీస్ హైక్ చేయడం కానీ అలా ఏం లేదు. అప్పుడు జనాభా సార్, అప్పుడు జనాభా మేరకు ఏమి అంటే తక్కువ జనాభా ఉందనేసి మినీ ఇచ్చారు. మరి రాను రాను ఈ 15 ఏళ్ళుగా మాకు జనాభా పెరిగింది కానీ తగ్గలే. మరి జనాభా పెరిగినప్పుడు మాకు మెయిన్ చేస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అందుకోసమని ఇప్పుడు తెలంగాణలో వరలక్ష్మి అక్క గారు మినీ వాళ్ళందరినీ కూడా మెయిన్ చేసుకున్నారు సార్. సేమ్ అలా పక్క రాష్ట్రంలో చేసుకున్నట్టు మన ఏపీలో కూడా మాకు కూడా వరలక్ష్మి అక్క గారు ఏ విధంగా అయితే అక్కడ చేసుకున్నారో అలాగే మినీ సెంటర్స్ అన్నీ కూడా మెయిన్ మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు అనేవి మాత్రమే గుర్తింపులో ఉన్నాయి. కానీ మినీ అంగన్వాడీ అనేది ఎలాంటి అసలు తెలియడం లేదు. కాబట్టి మినీ సెంటర్లు ఏమంటే మేము ఫస్ట్ ఏమో మినీ వచ్చి పిల్లోళ్ళు జనాభా అన్నీ తక్కువ ఉన్న సమయంలో మినీ సెంటర్లుగా చేర్చారు. కానీ ఇప్పుడైతే దాదాపుగా జనాభా వచ్చి 1000 మంది దాకా ఉన్నారు. ప్లస్ గర్భవతులు బాలింతలు 30 మంది, పిల్లోళ్ళు 25-50 మంది దాకా ఉన్న సెంటర్లు కూడా నడుపుతున్నారు. కానీ జనాభా బట్టి చేస్తామని సర్వే తీసుకున్నారు. ఇప్పటిదాకా మెయిన్ సెంటర్లు అయితే చేయలేదు. ఎక్కడ చూసినా మెయిన్ సెంటర్లు అంటున్నారు కానీ మినీ సెంటర్లు అంటే ఏమిటనేది కూడా తెలియలేదు మొత్తం రాష్ట్రం మొత్తంగా అయినా. కాబట్టి హాలిడేస్ ఒక్కరోజు అనేది హాలిడేస్లు లేవు మాకు. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మేము తెలియజేస్తున్నాం కానీ ఎలాంటిది అసలు స్పందనే లేదు. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్ గారు జూలైన మాకు మినీ వాళ్ళందరినీ మెయిన్ చేస్తామనే చెప్పారు. కానీ అది లేదు సార్ ఇప్పుడు. అయితే ఈ ప్రభుత్వంలో అయినా సార్ గారు మా ఏమైతే ఉన్నాయో నమ్మకంతో ఉన్నాం సార్. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఆయన చూస్తున్నారు మా గురించి. లాస్ట్ మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు కూడా సార్ గారు కూడా, లోకేష్ సార్ ఎప్పటికీ మేము చెప్పుకోవడానికి, అధికారులకు చెప్పుకోవడానికే తప్ప ధర్నాలకు దిగి కాదు. మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవడానికి మేము ఇంతవరకు వచ్చామండి. మేము ఏ జెండాలు పట్టుకొని మేము ధర్నాలు చేసేదని కాదు. మా సమస్య ఎంతవరకు అధికారులకి, మన ప్రజాప్రతినిధులు చెప్పుకోవడానికి, ప్రతి ఒక్కరు చెప్పుకొని మినీలంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇలాగా కష్టాలు ఉన్నాయి, 2 పనులు ఒకలే చేస్తున్నాము, చాలా చాలా బాధపడుతున్నాము. మరి ఈ కష్టాలన్నీ తీర్చడానికి ఈ చంద్రబాబు నాయుడు మాకు తండ్రిగా మేము భావించి మేము చెప్పుకోవడానికి వచ్చామండి. అలాగే మాకు ఇక్కడ అంతా సహకారం కూడా అలాగే జరుగుతుంది. చాలా హెల్పింగ్ కూడా ఉంటున్నారు. మాకు కూడా హామీ ఇచ్చారు మన మంత్రి గారు సంజయ్ రాణి గారు. మాకు ఐసిడిఎస్ సంజయ్ రాణి గారు కూడా మాకు మంచి మాట ఇచ్చారు, చేస్తామమ్మా అని త్వరలోనే. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను అని మన సీఎం దృష్టికి కూడా అన్నారు. చాలా సంతోషం కలిగింది. ఇంకా మేము సమస్యలు ఏదైతే ఉందో తీరేంత వరకు కూడా మినీలన్నీ మేము చేసేంత వరకు కూడా మేము తిరుగుతూనే ఉంటాము. మన అధికారులకి కానీ మన ప్రజాప్రతినిధులకి అందరికీ చెప్పుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం. మా ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాకు పూర్తి సహకారం చేస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మేము ఏలూరు నుంచి కూడా చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు మాకు చాలా సపోర్ట్
అందిస్తున్నారు. అందరూ సపోర్ట్తో మేము ఇక్కడి వరకు వచ్చాము. ఈ మన చంద్రబాబు నాయుడు కూడా మాకు చాలా మంచిగా హామీ ఇచ్చారు. సంజయ్ రాణి గారు కూడా అంత సంతోషంతో మేము షేర్ చేసుకుందాం చేస్తున్నాము. ఏమంటే మా పరిస్థితి మెయిన్ 2 మాటల్లో చెప్పాలంటే మాకు గుర్తింపు ఏమంటే మినీ అంగన్వాడీగా ఉన్నారు, కానీ పనులు మాత్రము 2 పనులు, ఆయా పనులు టీచర్ పనులు 2 చేస్తున్నా కూడా మాకి ఆయాతో పాటు సమాన వేతనం ఇస్తున్నారు 7,000. ఇది మాత్రం చాలా దారుణం సార్. టీచర్ పని చేస్తున్నాము ప్లస్ ఆయా పని 2 పనులు చేస్తున్నా కూడా మాకు జీతాలు మాత్రం ఆయాతో పాటు ఎలా ఇస్తారు సార్? ఇది చాలా దారుణం సార్. దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు మెయిన్ సెంటర్గా మార్చాలి, మెయిన్ వర్కర్తో పాటు సమాన వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తే మాకు న్యాయం జరుగుతుందని భావనతో మీ దగ్గరికి వచ్చాం సార్. దయచేసి లోకేష్ సార్ గారు మా విన్నపం విన్నవించి మా సమస్యను తీర్చిదిద్దాలని మీకు మా విన్నవించి మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి సార్ మా ప్రార్థన సార్. మొన్న ఉచిత ఇసుక లభించింది. ఎస్ సార్. దానివల్ల ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇసుక దొరక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బాబు గారు వచ్చారు, మనకి ఇసుక అనేది తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం? సార్ నిజంగా చెప్పుకోవాలంటే చాలా మా పల్లెలోనే చూస్తున్నాం సార్. అంటే ఇసుక దొరక్క వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి కొనడం, అందరూ కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళు లేరు కదా. మరి ఇసుక అంతంత హై కాస్ట్ అయిపోయి వాళ్ళు ఏదైనా తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో సో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మనకి అందరూ కూడా నిర్మాణం అనేది ఫాస్ట్గా జరుగుతోంది సార్. చిన్న రైతులు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆర్థికంగా లేని వాళ్ళు కూడా సార్ హయాంలో మంచిగా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. బాబు గారి హయాంలో పోలవరం అమరావతి 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సార్. ఆయన ఎయిమే అది సార్, ఆయన గోల్ స్టార్టింగ్ నుంచి. ఏమంటే ఇప్పుడు మధ్యలో ఆయన గత ప్రభుత్వం వాళ్ళు నిలిపేశారు, కానీ అదే ఆయన కంటిన్యూ వచ్చింటే అయిపోయేది సార్. థ్యాంక్ యూ.